వచ్చిన డౌట్ సార్ నాకు. చెప్పండి. ఇప్పుడు బోర్లు వేసుకుంటారు కదా సార్, బోర్లు వేసుకున్నప్పుడు మరి హెవీ వాటర్ రాకుండా మామూలుగా బురద వస్తుంది కదా సార్, బురద వచ్చి మామూలు చినుకులాగా పడతాయి కదా, అసంటప్పుడు మరి దానికి ఎట్లా సార్ మోటార్ వేసుకోవచ్చా, వాటర్ వస్తాయా రావు అందులో? ఇది చాలా వరకు ఎక్కువ నీటి ఎద్దడి ప్రాంతాల్లో ఇలాంటి సమస్య తలెత్తుతుంది. గ్రనైట్ అనే రాయిలో ఇప్పుడు ఉంది కదా, ఇది గ్రనైట్ బండరాయి అంటాము, ఇది అగ్నిశిల. ఇందులో క్రాక్స్, జాయింట్స్, ఫ్రాక్చర్స్, వెదర్డ్ కండిషన్స్ ఉంటేనే నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది, లేకుంటే ఉండదు. ఎక్కువగా బోర్లు ఫెయిల్ అయ్యేది అంటే ఈ గ్రనైట్ రాయి ఉన్న దగ్గరనే ఫెయిల్ అవుతాయి. ఉదాహరణకి నల్గొండ జిల్లాలో దేవరకొండ అనే మండలం మొత్తం ఈ గ్రనైట్ శిలల చేత నిర్మితమై ఉంటుంది. ఎక్కువ ఇక్కడ ఫ్రాక్చర్స్ కానీ జాయింట్స్ కానీ ఉంటే మాత్రమే నీళ్ళు వస్తాయి. ఇది కూడా 60 నుంచి 120 ఫీట్ల లోతులో మాత్రమే పడతాయి. ఇప్పుడు ఫిబ్రవరిలో అసలు భూగర్భ జలాలు చాలా వరకు అడుగంటిపోయినాయి. చాలా బోర్లు బోర్లు ఎండిపోతున్నాయి. ఎక్కువ లోతు వేస్తే అసలు వాటర్ రావట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఒకవేళ ఏమైనా జాయింట్స్ కానీ ఫ్రాక్చర్లు కొంత వాటర్ అమౌంట్ తక్కువ ఉన్నట్లయితే ఈ గ్రనైట్ రాయిలో 50% కంటే ఎక్కువగా ఫెల్స్పార్ మినరల్స్ అనేవి నిక్షిప్తమై ఉంటాయి. ఆ మినరల్స్ ఏదైతే వాటర్ నిల్వ ఉన్న నీరు ఉంటుందో రాతి పొరలలో, ఆ ఫెల్స్పార్ మినరల్ ఈ నీరు H2O కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు కయోలైన్ అనే ఒక మైకా మినరల్ ఏర్పడుతుంది. దాన్నే క్లేగా చెప్పొచ్చు, బురదగా చెప్పొచ్చు. ఇలాంటి మొత్తం బండరాయిగా ఉన్న ఎలాంటి ఫ్రాక్చర్స్ కానీ చిన్న ఫ్రాక్చర్స్ జాయింట్స్ కానీ ఉన్నట్లయితే అక్కడ నీటి నిల్వలు ఉంటాయి. నీటి నిల్వలు ఈ ఫెల్స్పార్ మినరల్తో రియాక్షన్ జరిగినప్పుడు ఈ క్లే అనేది ఏర్పడుతుంది. క్లే ఏర్పడదంటే మినిమం 1 ఇంచ్ వాటర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది రాకుండా రైతులు ఏమంటారంటే బురద వస్తే ఏం నీళ్ళు వస్తాయి అని అంటారు. కానీ రైతులు అసలే నీళ్ళు లేవు కాబట్టి ఎంతో కొంత పంట రక్షించుకోవడం కోసం బోర్ వేసినప్పుడు క్లే కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మోటార్ పెట్టండి, ఇంచు నుండి ఇంచున్నర వాటర్ అనేది ఖచ్చితంగా పోస్తుందని నా అనుభవంలో నిరూపితమైంది. అందుకనే రైతులు బురద వచ్చిందంటే తీసేయకుండా కేసింగ్ పెట్టుకొని భూగర్భ జలాలని పెంపొందించే విధంగా దాని చుట్టూ రీఛార్జ్ స్ట్రక్చర్ కట్టుకొని వానాకాలంలో వాన నీటిని దాంట్లోకి ఇంకింపజేస్తే బోర్లు ఎండిపోకుండా ఉంటుంది. ఫర్ మోర్ వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.